పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ప్రమాదం జరిగింది గూడ్స్ రైలు కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ప్రయాణికులు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక ప్రమాదంతో ఆగిన పదుల రైళ్లతో వందల మంది ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ రైలు ఎక్కడా అంటూ రైల్వే స్టేషన్లో గగ్గోలు పెడుతున్నారు. ఇక స్టేషన్లలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులపై స్పెషల్. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దాదాపు 30కి పైగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న ఘజియాబాద్ నుండి కాజుపేట వైపు ఐరన్ కాయిల్స్ తీసుకువెళుతున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కన్నాల మధ్యలో పట్టాలు తప్పింది. దీంతో 6 బోగీలు ట్రాక్పై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రమాదం తరువాత మారిన పరిస్థితుల వల్లే ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారు. రైళ్లు 3 రైల్వే ట్రాక్లపై పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆయా రూట్లలో వెళ్లాల్సిన 39 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా 7 పాక్షికంగా రద్దు చేశారు. 53 రైళ్లను దారి మళ్లించారు. 7 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. తిరుపతి నుండి జమ్మూ వెళ్లే జమ్ముతవి హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు రద్దు కావడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 200 మంది ప్రయాణికులు ఉదయం 3 గంటల నుండి రైలు కోసం రైల్వే స్టేషన్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుండి రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు రైలు రద్దు కావడంతో అసహనానికి గురయ్యారు. వెంటనే తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. हम लोग सिकंदराबाद से जम्मू तवी जा रहे थे वैष्णो देवी दर्शन के लिए। हमारा ऑलरेडी ऑल टिकट्स सब बुकिंग और हो गया था, लेकिन हमको आज मालूम हुआ कि ट्रेन इधर आने वाला है 10 बजे, लेट है बोल के। लास्ट में बोल दिए कि ट्रेन कैंसिल्ड हो गया। इधर इतने सारे पैसेंजर्स है, सबको बहुत दिक्कत हो रहा है और अभी तक कुछ भी रेलवे वाले की तरफ से अल्टरनेटिव कुछ भी प्रोवाइड नहीं कर रहे। మరోవైపు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. నాగ్పూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బండి సంజయ్ సమాచారం తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేశారు. 11 బోగీలు దెబ్బతినటంతో 3 రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. పెద్దపల్లి రామగుండం వైపు వెళ్లే రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిందన్నారు. తక్షణమే రైల్వే ట్రాక్ను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి కోరారు. పెద్దపల్లి రామగుండం మార్గంలోని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.